మరణం వెనక నిన్ను ఎవరు చంపారన్న ప్రశ్నకు నాకింకా సమాధానం దొరకలేదు. ప్రతిసారి ఆ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ఇక్కడికి వస్తున్నాను. ఈసారైనా అది దొరుకుతుందో లేదో. ఆరు, నిన్ను చంపిన వాళ్ళని పట్టుకొని శిక్షించినప్పుడే నీకు ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి. మహర్షి, ఆ దొండగడు అతివేగమున వచ్చుచున్నాడు. అమరేంద్రకు అపాయము కలుగునేమో. అమరేంద్రను హతమార్చుటకు వచ్చుచున్నాడేమో. ఏదో ఒక విధముగా అతన్ని కాపాడండి మహర్షి. నీకన్నింటికీ తొందర విచిత్రగుప్త, వీక్షింపుము. కాపాడండి, కాపాడండి, కాపాడండి. కాపాడండి. వాటర్ తీసుకురా త్వరగా. బాబ్జీ, బాబ్జీ. సార్, బాబ్జీ, బాబ్జీ. సార్, మీరా? డ్రైవర్ సార్, చాలా గాయాలయ్యాయి, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పైకి లేపు. సార్, సార్, నేను మీకు చెడు చేశాను సార్, కానీ మీరు నాకు మంచి చేస్తున్నారు. ఆ రోజు మీ వైఫ్ది యాక్సిడెంట్ కాదు సార్. చెప్పు. అది ప్రీ ప్లాన్ మర్డర్. అది మర్డర్ అని తెలుసు. ఎవరు చేయించారు? సార్, అది యాక్సిడెంట్ చేసింది నేనే సార్. చాలా పాపం చేశాను సార్. దేవుడు అందుకే నాకి శిక్ష వేశాడు. నా భార్యను యాక్సిడెంట్ చేయమని నీకెవరు చెప్పారు? హే బాబ్జీ, హే
సార్, నన్ను క్షమించండి సార్. నేను తప్పు చేశాను సార్. హే, కళ్ళు మీకు మాట్లాడు. నీకేం కాదు. చెప్పు, నీకెవరు చెప్పారు? బాబ్జీ, సారీ సార్. హే హే, కళ్ళు తెరు. నీకేం కాదు, మాట్లాడుతూ ఉండు. బాబ్జీ, ఎవరు వాళ్ళు? బాబ్జీ, బాబ్జీ, చెప్పు. మనోహరి. మనోహర. సార్, ఇతను స్పృహ కోల్పోయాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కారు తీసుకురా. అలాగే సార్. బాబ్జీ, బాబ్జీ, మహర్షి, ఆ దుండగుడు ఆ దుష్టబాలిక పేరు మాత్రమే చెప్పి స్పృహ కోల్పోయినాడు. అరుంధతి బాలికను హతమార్చినది ఆ దుష్టబాలికేనని అమరేంద్రుడికి అవగతమొకటేటులా. విచిత్రగుప్త, నీకన్నింటికీ తొందరే. ఎప్పుడు ఏది జరగవలనో అప్పుడు అది జరుగును అని నీకు మాత్రం తెలియదా ఏమిటి? తెలియను మహర్షి. కాని అమరేంద్రకు ఆ కాస్త నిజము తెలిసినచో బావుండును కదా అని. దానికి ఇంకనూ సమయం ఉన్నది. వేచి చూడమా విచిత్రగుప్త. ఇప్పటికే చాలా ఆలస్యమైనది మహర్షి. ఇంకా ఎన్నాళ్ళు వేచి చూడవలెను? విచిత్రగుప్త, మన ఆలోచనలతో అవసరములతో విధికి ఏ సంబంధమూ లేదు గుప్త. కాలానికి కాలము వేయువారెవ్వరూ లేరు. ప్రవహించే కాలాన్ని అనుసరించడమే మన కర్తవ్యం. ఇంతకు మునుపు మీరు చెప్పిన మలుపు ఇదేనన్నమాట. చిత్తం మహర్షి, మీ వాక్కుని శిరసా వహించదము. ఏమి జరుగునో వేచి చూచెదము. ఇతను మనోహరి పేరెందుకు చెప్పాడు? ఏం అర్థం కావట్లేదు. 6 యాక్సిడెంట్కి మనోహరికి ఏంటి సంబంధం? 6 యాక్సిడెంట్ అయిన ప్లేస్ కమ్మర్ రావడం ఏంటి? అదే స్పాట్లో 6 గుద్దిన రౌడీకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? వాడు నా పేరు చెప్పడం ఏంటి? ఇదంతా కాకతాళీయమా లేక నా టైం దగ్గర పడిందా? డ్రైవర్, త్వరగా వస్తున్నా సార్.